Hi everyone, greetings in the name of God. Grace and peace be with you. Welcome back to our channel Bible Study with Cruz. సో లాస్ట్ వీడియోలో మనం బైబిల్ యొక్క రిలయబిలిటీ కోసం మాట్లాడాం. సో ఆల్మోస్ట్ ఆల్ 3 పార్ట్స్ కూడా నేను రిలీజ్ చేసాం. మీలో ఎవరైనా వీడియోస్ మిస్ అయ్యి ఉంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. తప్పకుండా చూడండి. అండ్ అయితే వీడియోలోకెళ్ళే ముందు నేను మీతో కొన్ని విషయాలని పంచుకుందాం అనుకుంటున్నాను. చూడండి మనం వీడియోస్ చూస్తుంటే మనకి వీడియోస్ టు వీడియో ఈ ప్యాటర్న్ చూస్తే చాలా డిలే అనేది మీకు కనిపిస్తది. సో దీనికి గల కారణం ఏంటంటే నేను నా డైలీ లైఫ్‌లో నేను నా జాబ్‌ని మెయింటైన్ చేస్తూ ప్యారలెల్‌గా ఈ కంటెంట్ మీద ఫోకస్ చేస్తున్నా. సో, నా లైఫ్ అనేది ఎంత ప్యాక్డ్‌గా ఉన్నా సరే, ఎంత బిజీగా ఉన్నా సరే, ఒక డేలో నేను మినిమమ్ 1-2 హవర్స్ అనేది ఈ కంటెంట్ మీద నేను మెయిన్‌గా ఫోకస్ చేస్తున్నా. అండ్ అంతే కాకుండా నేను ఈ వీడియో స్టార్ట్ చేసేటప్పుడు చాలామంది నా ఫ్రెండ్స్ నన్ను ఏమడిగారంటే, "నువ్వు ఇట్లా క్రిస్టియానిటీ మీద వీడియో స్టార్ట్ చేసావు కదా! అంటే ఇండైరెక్ట్‌గా ఫోర్స్డ్ కన్వర్షన్స్ లేదా బలవంతంగా నీ మతాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అలాంటి ఇంటెన్షన్స్ ఏమన్నా కలిగి ఉన్నావా?" అని. నేను నా స్టార్టింగ్ ఇంట్రో వీడియోలోనే మీకు ఒక విషయాన్ని క్లారిఫై చేశా. ఏంటది? ఈ వీడియోస్ అనేవి ఎవరి మనోభావాలని, ఎవరి సెంటిమెంట్స్‌ని, ఎవరిని క్రిటిసైజ్ చేయాలని నేను స్టార్ట్ చేయలేదు. కేవలం బైబిల్‌లో ఏముందో అది తెలుసుకోవడానికి మాత్రమే ఈ ఛానెల్‌ని స్టార్ట్ చేశా. అండ్ అంతే కాకుండా చూడండి నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా వీడియోస్ చూస్తున్నప్పుడు క్రిస్టియానిటీ మీద, అరే! బైబిల్‌లో చాలా మంచి కంటెంట్ ఉంది కదా! బైబిల్‌లో శాంతిలో నడిపించే వచనాలు కానివ్వండి, ప్రేమను చూపించే వచనాలు కానివ్వండి, చాలా మంచి కంటెంట్ ఉంది. అలాంటి కంటెంట్‌ని వదిలేసి యేసుక్రీస్తుని నమ్ముకుంటే మీకు రోగాలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, శోధనలు తొలగిపోతాయి. అంటే బోధించడం వల్ల నాకేమనిపించిందంటే, అసలు ఆ టైప్‌లో క్రిస్టియానిటీని తీసుకెళ్తున్నారు. బైబిల్‌లో మెజారిటీగా అవేం బోధించలేదు కదా! బైబిల్ మీకు చెప్పిందేంటి? ఈ విధంగా పాటిస్తే మీకు దేవునికి దగ్గరగా ఉంటారు. స్పిరిచువాలిటీలో అభివృద్ధి చెందుతారు. శాంతిని పొందుకుంటారు. సో, ఇది మేజర్ కాన్సెప్ట్స్ బైబిల్‌లో. ప్రేమను చూపించాలి, దేవుడిని పరిపూర్ణంగా ఆరాధించాలని. సో, అదంతా వదిలేసి యేసుక్రీస్తుని నమ్ముకోండి. మీకు శోధనలే పోతాయి, అసలు రోగాలే రావు, అప్పులే తీరిపోతాయి. సో, ఇదంతా నాకు అన్‌వాంటెడ్‌గా అనిపించింది. సో, బైబిల్‌లో ఏముంది ప్రజలకు తెలియజేద్దాం అనే ఇంటెన్షన్ మీద స్టార్ట్ చేశాను. అంతే కాకుండా చూడండి, చాలా వీడియోస్ మీద క్రిస్టియన్స్‌లో ఎవరైనా వీడియోస్ అప్‌లోడ్ చేస్తే కింద కామెంట్స్‌లో చాలామంది ఉత్త పుణ్యాన్ని యేసుక్రీస్తుని దూషించే వాళ్ళు ఎక్కువ మంది. నాకు తెలిసి వీళ్ళెవ్వరు కూడా యేసుక్రీస్తు లైఫ్ హిస్టరీని చదివుండరు. ఉన్న 4 సువార్తల్లో కనీసం ఒక్క సువార్తను కూడా చదివుండరు. అసలు యేసుక్రీస్తు లైఫ్ అంటే ఏంటో తెలీదు. ఆయన ఎట్లా జీవించాడో తెలీదు. అసలు ఈయన ఏం బోధించాడో తెలీదు. కేవలం ఒకళ్ళ మీద హేట్‌ని స్ప్రెడ్ చేద్దాం అని చెప్పి ఉత్త పుణ్యం తిడుతూ ఉంటారండి. క్రిస్టియన్స్‌ని తిడుతూ ఉంటారు. యేసుక్రీస్తుని మరీ దారుణంగా తిడుతూ ఉంటారు. నాకది నచ్చలేదు వీడియోస్ చూస్తున్నప్పుడు. అసలు వీళ్ళకి యేసుక్రీస్తు గురించి ఏం తెలియకుండా ఎందుకు ఒక వ్యక్తి గురించి తిట్టడం? ఆయన ఆయన లైఫ్ హిస్టరీ చదివితే ఎవరికి కూడా ఆయన్ని తిట్టాలని అన్న ఆలోచన కూడా రాదు. ఆయన రెస్పెక్ట్ ఇవ్వాలనుకుంటారు. కాదండి, ఒక ప్రశ్న అడుగుతా. అసలు యేసుక్రీస్తు సొసైటీకి ఏం అన్యాయం చేశాడు? లేక ఇండియాకి ఏమన్నా ఆయన ఇండియా కోసం ఏమైనా తప్పుగా మాట్లాడాడా? ఎవరైనా ఫ్యామిలీస్ కోసం తప్పుగా మాట్లాడాడా? ప్రజల్ని తప్పు త్రోవని నడిపించాడా? ఆయనేమన్నా రికార్డింగ్ డాన్సులు చేయమన్నాడా? బూతులు తిట్టమన్నాడా? సొసైటీలో ఉన్న అన్యాయాన్ని పెంచాడా? వ్యభిచారం చేయమన్నాడా? నరహత్యలు చేయమన్నాడా? ఇవేమి యేసుక్రీస్తు నోట రాలేదు. కేవలం ప్రేమను బోధించాడు. అలాంటి వ్యక్తి మీద ఎందుకు హేట్‌ని స్ప్రెడ్ చేస్తున్నారు? అంటే అది ఏ ఇంటెన్షన్ మీద చేస్తున్నారో అది మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి. చూడండి, యేసుక్రీస్తు లైఫ్‌ని నేను చదివినప్పుడు నాకు చాలా అద్భుతంగా కనిపించింది. ఆయన లైఫ్ హిస్టరీ ఎట్లా ఉంటదంటే, ఆయన సొంత జాతి మనుషులే తప్పు చేస్తున్నా సరే, ఇది తప్పు అని ఖండించే వ్యక్తి ఆయన. ఆయన సొంత జాతి వ్యక్తులే వేరే జాతి వాళ్ళ మీద ఈ డిస్క్రిమినేషన్ స్ప్రెడ్ చేస్తుంటే, ఆ సంఖ్యలను తెంపి ఇరు వర్గాలను ఐక్యం చేసిన వ్యక్తి ఆయన. యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, ఈ జాతి భేదం లేదు. అందరూ దేవుని పిల్లలని చెప్పిన వ్యక్తి ఆయన. సో, అలాంటి వ్యక్తి మీద అన్యాయంగా అట్లా ఎలా దూషణ మాటలాడుతున్నారో నాకైతే తెలీదు. నేను చెప్పేదేంటంటే, ఎవరైనా ఒక మతాన్ని ప్రశ్నిస్తున్నారంటే పూర్తిగా తెలుసుకొని ప్రశ్నించడం మంచిది. చూడండి, చాలామంది యూట్యూబ్‌లో వాళ్ళకి అర్థమయ్యి, అర్థం అవ్వని రిఫరెన్స్‌లు పట్టుకొని బైబిల్‌లో తప్పులున్నాయి, బైబిల్‌లో బూతులున్నాయని చెప్పి స్ప్రెడ్ చేస్తుంటారు. వాళ్ళు చెప్పిన రిఫరెన్స్‌లు మాత్రమే పట్టుకొని, "అరె! మీ బైబిల్‌లో బూతులున్నాయి కదా! మీ బైబిల్‌లో తప్పులున్నాయి కదా!" అసలు బైబిల్‌ని చదివావా? బైబిల్‌లో అలానే ఉందా? అది ఏ కాంటెక్స్ట్‌లో రాయబడింది? ఎందుకు రాయబడింది? ఎవరి ద్వారా రాయబడింది? నువ్వేం ఆలోచించకుండా కేవలం రిఫరెన్స్‌లు పట్టుకొని దూషిస్తే అది రేషనల్ బిహేవియర్ కాదది. చూడండి, అంతే కాకుండా ఒకళ్ళు ప్రశ్న అడుగుతున్నప్పుడు, ఆ ప్రశ్నకి సమాధానం ఇస్తున్నా సరే, పదే పదే ఆ ప్రశ్న అడుగుతున్నాడంటే ఆయనకి ఇంకేదో ఇంటెన్షన్ ఉందని. అండ్ ఆన్సర్ దొరికినా సరే, వేరే వ్యక్తుల దగ్గర నువ్వు ఆ క్వెషన్ అడుగుతున్నావంటే, నీకు ఆన్సర్ స్వీకరించే మనసు లేదు. అండ్ నువ్వు ప్రశ్నించే హక్కుని కోల్పోతావు. ఆన్సర్‌ని స్వీకరించే మనసున్నవాడే ప్రశ్నించే హక్కుని కలిగి ఉండాలి. సో, ఆన్సర్‌ని స్వీకరించలేనప్పుడు ప్రశ్నించే హక్కుని కోల్పోతాడు ఏ వ్యక్తి అయినా సరే. సో, ఇది చూడండి, ఇది నేను ఒక వర్గానికి చెప్పట్లేదు. క్రిస్టియన్స్ అయినా సరే, చూడండి, రామాయణంలో, శివమహాపురాణంలో, వేదాల్లో ఎవరో కొంతమంది చూపించిన రిఫరెన్స్‌ని పట్టుకొని అవే ప్రశ్నిస్తారు తప్ప, అసల వేదాల్లో అలానే ఉందా? రామాయణంలో అలా ఉందా? శివమహాపురాణంలో అలానే ఉందా? అవి చూసి చదవరు. ఇది ఏ వర్గం వాళ్ళైనా సరే, క్రిస్టియన్స్ కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, హిందూస్ కానివ్వండి, ఉత్త పుణ్యాన్ని హేటెడ్ స్ప్రెడ్ చేయడం అనేది చాలా తప్పది. ఏ గ్రంథంలో ఏ మతం ఏం చెప్తుందో బోధించుకోవడం ఉత్తమం అది. ఎవరైనా సరే ఏమని చెప్తారు?
శాంతిలో నడవండి. ప్రేమను చూపించండి. ప్రేమను కనపరిచినప్పుడు, ఈ శాంతిని స్ప్రెడ్ చేయనప్పుడు ఎవరు దేవుడిని నమ్ముకునే యూజ్ ఉండదింకా. మనం దేవుడిని మేజర్‌గా ఎందుకు నమ్ముకుంటాం? శాంతి కోసం, స్పిరిచ్యువాలిటీ కోసం. అంతే కదా! ఇప్పుడు ఉత్తి పుణ్యాన్న ఎవరినైనా దూషిస్తున్నా, తిడుతున్నా దాని మీనింగ్ ఏంటి? సో, కర్మ సిద్ధాంతాన్ని అందరూ నమ్ముతారు. కొంతమంది వచ్చే జన్మలో పొందుకుంటామని నమ్ముతారు. కొంతమంది చనిపోయిన వెంటనే జడ్జ్‌మెంట్స్‌లో తీర్పు పొందాక పొందుకుంటామని నమ్ముతారు. సో, ఉత్తి పుణ్యాన్ని నువ్వు తిడుతున్నావంటే, నువ్వు కర్మని నువ్వు చేస్తున్న క్రియలని నువ్వు వెనక్కి పోగేసుకుంటావు. నువ్వు పాపాన్ని వెనక్కి పోగేసుకుంటున్నావని అర్థం. నువ్వు చూడండి ఈ రిలీజియస్ టర్మ్స్‌లో మాట్లాడుతున్నా. సో, అన్యాయంగా కామెంట్స్ అయితే పెట్టకండి. బేసిక్‌గా మన మేజర్ ఎజెండా ఏంటి? ఒక ఇండియన్స్‌గా పుట్టినందుకు మనం జాబ్స్‌ని చేస్తూ, మన దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ, మన స్పిరిచ్యువాలిటీ కోసం, మన పీస్ కోసం మనం ఒక మతాన్ని ఎన్నుకుంటాం. దాన్ని అవలంబించుకుంటాం. అంతే తప్ప ఆ మతాన్ని యూజ్ చేసుకొని స్వలాభం కోసం చూడండి ఏ వ్యక్తి అయితే క్యూఆర్ కోడ్‌లు చూపిస్తూ వేరే మతాన్ని దూషించాలని, వేరే మతాన్ని, వేరే వర్గాన్ని హేట్ చేయాలని చెప్పి ఎవరైతే ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళు కేవలం స్వలాభాల కోసమే ప్రయత్నిస్తారని అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ వ్యక్తిని చూసి మరో వ్యక్తి కూడా ఓకే. ఈ వ్యక్తికి డబ్బులొస్తున్నాయి కదా! నాకెందుకు రావని చెప్పి ఇదే వేలో ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తాడు. నేను వేరే మతాన్ని తిడతా, క్యూఆర్ కోడ్‌లు పెడతా, వేరే మతాన్ని తిట్టడం వల్ల ఈడు నాకు డబ్బులు పంపిస్తాడు. నేను వెనక్కి పోగేసుకుంటా. కిందున్న వర్గాలు మాత్రం కొట్టుకు చేస్తారు. చూడండి నాకు చాలా మంది హిందూ ఫ్రెండ్స్ ఉన్నారు. ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు. మాలో ఎవ్వరికి కూడా ఏ క్లాషెస్ లేవు. మేము చాలా పీస్ ఎన్విరాన్మెంట్‌లో నివసిస్తున్నాం. ఎవరు కూడా మా మతం మారిపో, నా మతమే రైట్ అని ఎవ్వరు చెప్పలేదండి. నాకు మేజర్‌గున్న హిందూ ఫ్రెండ్స్ కానివ్వండి, క్రిస్టియన్ ఫ్రెండ్స్ కానివ్వండి, ముస్లిం ఫ్రెండ్స్ కానివ్వండి. నా ఎన్విరాన్మెంట్‌లో ఉన్నవా నాకెవరు చెప్పలేదు. అంటే మేమున్న ఎన్విరాన్మెంట్ అనేది చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. బట్ ఎవరో ఒక వ్యక్తి రెచ్చగొట్టడం వల్ల ఎవడో ఒకడు కదిలి ఇప్పుడు ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి నా మతాన్ని తిడతాడు. నేను హర్ట్ అయ్యి నేనేం చేస్తా? నేను ఆ మతంలో ఉన్న వ్యక్తిని తిడుతుంటా. ఆ మతాన్ని దూషిస్తా. దీనివల్ల ఏమవుతున్నాయి? ఇంటర్నల్‌గా కాన్‌ఫ్లిక్ట్స్ ఏర్పడుతున్నాయి. సో, భారత సహోదరులుగా ఉండాల్సిన మనమే కొట్టుకు చేస్తున్నాం. అది కరెక్ట్ కాదనేది నా పాయింట్. సో, ఈ బైబుల్ ఛానెల్ కూడా నేను చూజ్ చేసుకోవడం గల మెయిన్ కారణం ఏంటంటే, బైబుల్‌లో ఏముందో అది మాత్రమే స్ప్రెడ్ చేద్దాం. బైబిల్ కూడా ఎక్కడ ఫోర్స్‌ఫుల్ కన్వర్షన్ చేయమని చెప్పలేదు. యేసుక్రీస్తు చెప్పిన విషయం కూడా ఒకటే. రోగికి మాత్రమే వైద్యుడు అవసరం. ఆరోగ్యవంతుడికి వైద్యుడు అవసరం లేదు. ఎవడైతే పాప రోగాన్ని కలిగి ఉన్నాడో ఆ వ్యక్తి కోసం నేనొచ్చాను. ఆ పాపాన్ని తీయడానికి నేనొచ్చాను. పాప క్షమాపణ నిమిత్తం నేనొచ్చాను. మనుషులు సక్రమంగా ఉంటే పర్వాలేదు. సో, నా రోగుల కోసం వచ్చాను. వాళ్ళని బాగుపరచాలని వచ్చాను అని క్లియర్‌గా చెప్పాడు. ఇక్కడ నాకెక్కడ ఫోర్స్‌ఫుల్ కన్వర్షన్ అనేది కనిపించలేదు. ఒకవేళ ఎవరైనా ఫోర్స్‌ఫుల్ కన్వర్షన్ చేస్తున్నారంటే అది తన సొంత స్వలాభం కోసం ఎవడో ఒకటి చేస్తున్న వ్యక్తి. ఇప్పుడు ఆ వ్యక్తిని బట్టి హోల్ క్రిస్టియానిటీని దూషించడం, యేసుక్రీస్తుని దూషించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అది? అది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలని. ఏదో మతం ఎవరో ఒక బాబా కానివ్వండి, ఒక ముల్లా కానివ్వండి, ఒక పాస్టర్ కానివ్వండి, ఆ వ్యక్తులను బట్టి ఎంటైర్ రిలీజియన్‌ని తిట్టడం అది చాలా తప్పది. ఎవరైనా అది నేనైనా సరే, మీరైనా సరే, ఏ రిలీజియన్ వారైనా సరే, ఏ వర్గం వాడైనా సరే. సో, సో, ఇవన్నీ అవాయిడ్ చేసి కేవలం ఒక ఇండియన్‌గా మనం మేజర్‌గా చేయాల్సిందేంటంటే, భారతీయులుగా ఒకళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చుకోవడం. సెకండరీ ఇండియాని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళిపోవడం. సో, ఎవరి జాబ్స్ వాళ్ళు ప్రాపర్‌గా చేస్తూ, యథార్థంగా జీవిస్తూ, మనం స్పిరిచ్యువాలిటీ కోసం, పీస్ కోసం ఒక్కొక్క మతాన్ని చేసుకుంటాం. మనకు కరెక్ట్ అనిపించిన మతాన్ని. సో, మనం పరిశీలన చేసి చేసుకోవడం ఉత్తమం. సో, ఎవరో చెప్పారని చేసుకునే కంటే, అసలు నిజంగానే అట్లా ఉందా? అని పరిశీలన చేసి చూసుకోవడం బెస్ట్. అండ్ చేసుకునే తరుణంలో సో, మనకు ఆ హక్కు గూడా ఉంది కాబట్టి, రాజ్యాంగం గూడా మనకు ఆ హక్కు కల్పించింది కాబట్టి, ఏ మతాన్ని చేసుకోవాలో అది మన వ్యక్తిగత విషయం అది. సో, ఇలా హేట్ స్ప్రెడ్ చేయకుండా ఎవరి మతంలో ఉన్నది, సో, ఏ రిలీజియస్ బుక్ ఏం బోధిస్తుందో, అసల గ్రంథాల్లో ఏముందో పరిశీలించడం, తెలుసుకోవడం అది ఉత్తమం. చెప్పింది విని నమ్మే కంటే. సో, ఇది నా కన్‌క్లూషన్. సో, నా వీడియోస్ అనేవి ఎవరి సెంటిమెంట్స్ హర్ట్ చేయడానికి కాదు. ఏ రిలీజియన్‌ని క్రిటిసైజ్ చేయడానికి కూడా అంతకంటే కాదు. సో, కేవలం బైబిల్‌లో ఉన్నదున్నట్టుగా ప్రకటించడానికి మాత్రమే. సో, ఇంక మనం మెయిన్ వీడియోలోకెళ్ళిపోదాం. ఈ వీడియోలో మన మెయిన్ టాపిక్ వచ్చేసరికి తనాక్ అంటే ఏంటి? అండ్ ఓల్డ్ హీబ్రూ బైబుల్‌లో అంటే ఓల్డ్ టెస్టమెంట్‌లో 24 బుక్స్ ఎందుకున్నాయి? అండ్ క్రిస్టియన్ బైబుల్‌లో ఓల్డ్ టెస్టమెంట్‌లో 39 బుక్స్ ఎందుకున్నాయి? సో, ఈ విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం. తనాక్ అనేది హీబ్రూ భాషలో ఉన్న 3 వర్డ్స్ తోరా, నివియిం, కెతువిం. సో, ఈ 3 వర్డ్స్‌లో ఉన్న మొట్టమొదటి అక్షరాన్ని తీసుకొని ఏర్పరిచిన పదమే ఈ తనాక్. తారాలో త, నివియంలో న, కెతువింలో క. సో, ఈ 3 పదాలను తీసుకొని తనాక్‌గా ఏర్పరిచారు. సో, ఇప్పుడు మన హీబ్రూ బైబిల్‌ని చూసుకుంటే చూడండి మనకు బైబిల్స్ అనేవి క్రోనలాజికల్ ఆర్డర్‌లో ఉండవు. అంటే కాలానుగుణంగా ఉండవవి. సెపరేట్ డివిజన్‌గా కేటగరైజ్ చేశారు. చూడండి ఇప్పుడు ఈ 3 వర్డ్స్ కోసం డిస్కస్ చేద్దాం. చూడండి తోరా అంటే మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నా. ఈ తోరా అంటే ఏంటి? ఈ తోరాలో ఏ బుక్స్ ఉంటాయని. చూడండి తోరా అంటే ధర్మశాస్త్రం అని అర్థం. ధర్మశాస్త్రం అంటే ది లా చట్టం. ఇశ్రాయేలీయులకి ఇవ్వబడిన చట్టం. ఇందులో ఏ బుక్స్ ఉన్నాయో మనం చూసుకుంటే ఆదికాండం, నిర్గమకాండం,
లేవియకాండం, సంఖ్యాకాండం అండ్ ద్వితీయోపదేశకాండం. ఈ 5 పుస్తకాలనే హిబ్రీయులు, అది ఇశ్రాయేలీలు, యూదులు తోరా అని పిలుస్తుంటారు. సో, ఇది క్లియర్. నెక్స్ట్ కేటగరీకొచ్చేసరికి నివీయిం. నివీయిం అంటే ప్రవక్తలు అని అర్థం. ఈ డివిజన్‌లో ఏ పుస్తకాలున్నాయో చూపిస్తున్నా. యెహోషువ, న్యాయాధిపతులు, సమూయేలు, రాజులు, యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు అండ్ 12 ప్రవక్తలు. ది 12 ప్రాఫిట్స్. సో, ఇక్కడ మొత్తం ఎన్ని పుస్తకాలు కనిపిస్తున్నాయి? తోరాలో 5 పుస్తకాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి 8 పుస్తకాలు కనిపిస్తున్నాయి. మొత్తం ఎన్నయ్యాయి? 8 + 5 13. అండ్ చివరి డివిజన్ వచ్చేసరికి కెతూబీం. కెతూబీం అంటే రచనలు అని అర్థం. చూడండి ఈ డివిజన్‌లో ఏ పుస్తకాలున్నాయో చూపిస్తున్నా. కీర్తనలు, సామెతలు, యోబు, పరమగీతములు, రూతు, విలాపవాక్యములు, ప్రసంగి, ఎస్తేరు, దానియేలు అండ్ ఎజ్రా, నెహెమ్యా కంబైన్డ్ బుక్స్ అండ్ దినవృత్తాంతములు. సో, వీటిని వీళ్ళు రైటింగ్స్ అంటారు. సో, ఇప్పుడు మొత్తం కౌంట్ చేస్తే ఎన్నయ్యాయి? ఇప్పుడు లాస్ట్ డివిజన్‌లో మనకి 11 బుక్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు 5 + 8 + 11 మొత్తం కలిపితే 24 బుక్స్ అయ్యాయి. ఈ 24 బుక్స్ అనేవి మనకి హీబ్రూ బైబిల్‌లో కనిపిస్తాయి. అయితే హీబ్రూ బైబిల్ అనేది చాలా కాంపాక్ట్ ఫార్మ్‌లో ఉంటది. అండ్ ఈ డివిజన్ అనేది హీబ్రూ బైబిల్‌ని ఎప్పుడైతే సెప్టోజెంట్ అంటే గ్రీక్ ఎడిషన్‌లో ట్రాన్స్‌లేట్ చేశారో, అప్పుడు ఈ డివిజన్ అనేది బ్రేక్ చేశారు. అంటే 24 బుక్స్‌ని కాస్త బ్రేక్ చేశారు. ఈ 24 బుక్స్‌ని 39 బుక్స్ చేశారు. చూడండి ఇప్పుడు ఆ డివిజన్ మీకు చూపిస్తున్నా. ఏ బుక్స్ అనేవి ఎట్లా డివైడ్ అయ్యాయో. ఈ నివీయం కేటగిరీలో కొన్ని పుస్తకాలనేవి 2 పార్ట్స్‌గా డివైడ్ చేశారు. అవేవో చూసుకుంటే మనం సమూయేలు గ్రంథం. ఈ సమూయేలు అనేది ఎంటైర్ పుస్తకం అనేది హీబ్రూ బైబిల్‌లో ఉంటే క్రిస్టియన్ బైబిల్‌లో సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు రెండో గ్రంథం అంటారు. అంటే ఇందులో కంటెంట్ వేరియేషన్ ఉండదు. కంటెంట్ సేమ్ ఉంటది. వాళ్ళలో గూడా ఈ 2 బుక్స్ అనేవి కంబైన్డ్‌గా ఉంటాయి. మనం ఈ రీడబిలిటీ కోసం ఈ 2 బుక్స్‌ని సెపరేట్ చేశారు. సమూయేలు మొదటి గ్రంథంగా, సమూయేలు రెండో గ్రంథంగా. అండ్ అంతే కాకుండా రాజులు మొదటి గ్రంథంగా, రాజులు రెండో గ్రంథంగా. ఇక్కడ నివియం కేటగిరీలో మనకి ఎక్స్‌ట్రా ఎన్ని బుక్స్ వచ్చాయి ఇప్పుడు? ఎక్స్‌ట్రా 4 బుక్స్ అనేవి వచ్చాయి. అంతే కాకుండా చూడండి అంటే 12 ప్రవక్తలు. వీళ్ళకి 12 ప్రవక్తలు అనే పుస్తకమే డైరెక్ట్‌గా ఉంది. ఈ 12 ప్రవక్తల్లో 12 ప్రవక్తలు రచించిన పుస్తకాలన్నీ కంబైన్డ్‌గా ఉంటాయి ఇందులో. అంటే అన్ని పుస్తకాలు కలిసి ఉంటాయి. కానీ క్రిస్టియన్ బైబిల్‌కొచ్చేసరికి ఈచ్ ప్రాఫిట్‌కి సెపరేట్‌గా బుక్స్ రాశారు. చూడండి ఆ బుక్స్ ఏవో చూపిస్తున్నా. హోషియా, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కుకు, జెఫన్యా, హగ్గై, జకర్యా అండ్ మలాకి. చూసారా? ఈ 12 బుక్స్ అనేవి డిఫరెంట్‌గా రాశారు. ఈ డిఫరెంట్ కేటగరీస్‌గా మనకి డిఫరెంట్ బుక్స్‌గా మనకి క్రిస్టియన్ బైబిల్‌లో కనిపిస్తాయి. ఇక్కడ మొత్తం ఎన్ని పుస్తకాలయ్యాయి ఇప్పుడు? ఈ 12 + 2 + 2 మొత్తం ఎన్నయ్యాయి? 16 పుస్తకాలయ్యాయి. ఇది మీకు క్లియర్ అనుకుంటా. అండ్ కెతూబీంకొచ్చేసరికి ఈ ఎజ్రా, నెహెమ్యా గ్రంథం కంబైన్డ్‌గా ఉంది కదా! బట్ ఇవి కూడా సెపరేట్ ప్రవక్తల పుస్తకాలు క్రిస్టియన్ బైబిల్‌లో సెపరేట్‌గా చూపిస్తారు. ఎజ్రా అనేది సెపరేట్ గ్రంథంగా, నెహెమ్యా అనేది సెపరేట్ గ్రంథంగా. ఇప్పుడు మొత్తం పుస్తకాలు కనిపిస్తున్నాయి. ఈ మొత్తం పుస్తకాలను కౌంట్ చేసి ఇప్పుడు ఎన్ని అవుతున్నాయి? 39 బుక్స్ అవుతున్నాయి. సో, రీడబిలిటీ కోసం చదివిన వ్యక్తులకి ఈజీగా ఉండడం కోసం అంటే ఎవరైనా ఏదైనా రిఫరెన్స్ చెప్తే వెంటనే తెరిచి చదవడానికి ఆ యాక్సెసిబిలిటీ అనేది చాలా సులువుగా ఉండడం కోసం ఈ డివిజన్ అనేది చేశారు. అంతే తప్ప అడిషనల్ బుక్స్‌ని యాడ్ చేసేయడం, లేదా గ్రంథాలను మార్చేయడం అలాంటివేమి చేయలేదు. ఇవి యాజ్ ఇట్‌గా హీబ్రూ బైబిల్‌లో ఏమున్నాయో, క్రిస్టియన్ బైబిల్‌లో కూడా అవే ఉన్నాయి. ఇందులో ఏం చేంజెస్ లేవు. ఇది తనాక్. దీన్నే తనాక్ అంటారు హీబ్రీయులు. మనం ఓల్డ్ టెస్టమెంట్ అని పిలుస్తున్నాం. పాత నిబంధన అని పిలుస్తున్నాం. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పటి వరకు చాలా ఓపికగా చూసిన మీ అందరికీ చాలా థాంక్స్. నా ఇంటెన్షన్ ఒకే ఒకటి. మనందరం కూడా ఐక్యత కలిగి జీవించాలని. ఎవరి మతాన్ని వాళ్ళు అవలంబించుకుంటూ ఐక్యత కలిగి జీవిస్తే అందరికి బావుంటది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్.